హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రతి వాడు కూడా తన మనుగడ కోసం ఎంతో స్ట్రగుల్ అవుతున్నాడు మానవుడు. ఇది రకరకాలైన ఒత్తిడులకి గురవుతున్నాడు, రకరకాల సమస్యలతో సతమతం అవుతున్నాడు అండ్ రకరకాల దుర్మార్గుల బారిన పడి కొంతమంది జీవితాలు కోల్పోతున్నారు, కొంతమంది ఆస్తులు కోల్పోతున్నారు, కొంతమంది ఎన్నో రకాలుగా తగాదాలు పడుతూ వాళ్ళతో నిరంతరం యుద్ధం చేయాల్సి వస్తున్నట్టుంది వాళ్ళ పరిస్థితి. అందరి జీవితాలు సాఫీగా సాగట్లేదు, శాంతియుతంగా లేవు, అలజడికి గురవుతున్నాయి, అనేకమైన ఆందోళనకు గురవుతున్నారు, రేపేమవుతుందో అనే ఒక భయంతో బతుకుతున్నారు. సో అందరికీ కూడా హ్యాపీగా, సుఖంగా, ఆనందంగా ఉండాలి అంటే ఇవన్నింటినీ ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. అనేక ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు ఉంటున్నాయి, అసమానతలు ఉన్నాయి, ఇంకా రకరకాల సమస్యలు ఉన్నాయి దేశీయంగా, అంతర్జాతీయంగా. సో వీటన్నింటికి సంబంధించి ఒక పాట రూపంలో నేను చెప్తున్నాను. మన యొక్క పరిస్థితి ఏమిటి అంటే, ప్రస్తుతం జీవితం అంటే యుద్ధం, గెలుపొందడమే లక్ష్యం, అడుగడుగున అన్యాయం, ఎదిరించడమే ధర్మం. జీవితం అంటే యుద్ధం, గెలుపొందడమే లక్ష్యం, అడుగడుగున అన్యాయం, ఎదిరించడమే ధర్మం. శరీరమంతా శిలగా మార్చి పిడికిలి బిగించి ముందుకు ఉరుకుతూ మనస్సునంతా ఉక్కుగా చేసి ధైర్యం స్థైర్యం సడలక సాగుతూ ధాటిగా ధీటుగా పోరాడుతూ నువ్వు ఎదిరించే నిన్ను బెదిరించే పలు జిత్తుల మారి నక్కలు లాంటి దుష్ట రక్కసుల కోరలు పీకి ఎత్తులన్నిటిని చిత్తుగా చేసి సర్వదేవతల దీవెనలుంది సమస్త లోకుల సాయం పొంది యుక్తితో పథకం రూపొందించి శక్తులన్నిటిని ఏకం చేసి పరిశ్రమిస్తూ పరిభ్రమిస్తూ జాతినంతటిని జాగృతపరచి సర్వవేళలా సుఖ శాంతులతో మానవులందరూ జీవించేందుకు పెంపొందించుతూ అనుబంధం అడుగులు వేయుట ఆరంభం, అందరి గెలుపుకు అది మూలం. జీవితం అంటే యుద్ధం, గెలుపొందడమే లక్ష్యం, అడుగడుగున అన్యాయం, ఎదిరించడమే ధర్మం. ఇది జీవితం. జీవితం అంటే ఒక యుద్ధం. ఓకే, లెట్స్ విన్ ఇన్ దిస్ బ్యాటిల్ ఫర్ అవర్ లైఫ్. ఆల్ ద బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు నా నుంచి రావడానికి ప్రోత్సహించండి. ధన్యవాదాలు.